ఒక పేరు మోసిన ఆధ్యాత్మిక గురూజీ రాజకీయాల్లోకి వస్తే ఎలా రాణించగలనుకుంటున్నారు? ఆధ్యాత్మికతలోనే రాణించగలిగితే ఏ రంగమైనా ఆధ్యాత్మికంగా రాణించిన వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఎన్నో కష్టాలు, సాధక బాధకాలు, ఒడిదుడుకులు ఉంటాయి. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 10th క్లాసు చదివే వ్యక్తి జస్ట్ కిండర్ గార్డెన్లో ఎలా రాణిస్తాడు అన్నట్టు ఉంటుందన్నమాట. కిండర్ గార్డెన్ అనేది అతనికి పడుకుని చెప్పుకునే పదాలు అవుతాయి. ఎందుకంటే ఆధ్యాత్మికత కంప్లీట్ తన మీద తాను సాధించుకునే విజయం. భగవద్గీత మీరు చూస్తే కృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్తాడు, నువ్వు బయట గెలవడం కాదు, నిన్ను నువ్వు గెలుచుకునే ప్రయత్నం చేయి అంటాడు. అది భగవద్గీత యొక్క సారాంశం. తన్ను తాను గెలుచుకోగలిగిన వాడు ఖచ్చితంగా బయట సమాజంలో ఈరోజు కాకపోయినా రేపైనా ఆ గెలుపు తథ్యమవుతుంది వాడికి. కాబట్టి ఆధ్యాత్మికంగా నాకొక ఆత్మవిశ్వాసం ఏంటనంటే నా పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఎవరో చెబితే నేను ఇలాంటి వ్యక్తినా, నాకు ఇలా ఉందే అనుకోవడం కాదు. నా పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. అదే ఫస్ట్ మన మీద మనకు విజయం అది. కాబట్టి బయట విజయాలు అనేటువంటివి బయట భౌతికమైనవి. పోటాపోటీ ప్రస్తుత రాజకీయాల్లో ఒక స్వామీజీ, దైవచింతన గల స్వామీజీ ఎలా రాణించగలరు, ఎలా పోటీ పడగలరు? దైవమే రాజకీయాల్లో అడుగుపెట్టింది కదా. ఒక కృష్ణుడో రాముడో వీళ్ళే రాజకీయంలో ఉన్నారు కదా. వాళ్ళు కూడా రాజ్యాలు నడిపారు, ప్రజలందరి యొక్క క్షేమాన్ని కోరారు, అందుకే దేవుళ్ళు అయ్యారు వాళ్ళు. కాబట్టి స్వామీజీ దైవచింతనలో ఉండడము, ఆయన ప్రజలకి సంబంధం లేదు, ప్రజలు ఈరోజు కష్టాలు పడుతుంటే గందరగోళ పరిస్థితిలో ఉంటే ఒక స్వామీజీగా అడుగు పెట్టడం అనేది నా బాధ్యత. ఈరోజు మీరు అనుకుంటున్నారు స్వామీజీ హిందూపురంలో అడుగుపెట్టారు ఎమ్మెల్యే, కానీ గెలిపించండి హిందూపురంలో ఆంధ్ర అంతా కూడా ఒక సంస్కరణకి అది పునాది అవుతుంది ఖచ్చితంగా. బీజేపీలో మీకు టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టేనా? మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందనంటే బీజేపీతో మీరు ఒక రకంగా విడాకులు ఇచ్చినట్టేనా అన్నట్టుంది. నేను విడాకులు చెప్పలేదు. అదే తెగదెంపులు అంటే అంతే, తెగదెంపులు అంటే అంతే కదా, ఇంక వదిలేసుకున్నట్టేనా అని. బీజేపీ అనేది నాతో నా సిద్ధాంతంతో పెనవేసుకున్నటువంటి అంశం. ఓకే, సీటు రాలేదు, నేను పోటీ చేయలేకపోయాను, ఏది పార్టీ గుర్తు తరపున. కాబట్టి ఇప్పుడు నేను బీజేపీకి సంబంధమే లేదని కాదు, బీజేపీ సిద్ధాంతం నా సిద్ధాంతం ఒకటై ఉన్నప్పుడు ఆ పేరు ఆ గుర్తు నాకు లేకపోవచ్చు, కానీ నా సిద్ధాంతం నుంచి నేను దూరం అవ్వలేను కదా. కాబట్టి ఆ సిద్ధాంతంతో ముడిపడిన బీజేపీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జాతీయ స్థాయి నాయకులు కానీ వాళ్ళందరం కలిసే ఉన్నాం. ఎవరు ఏమీ విడిపోయి కొట్లాడుకుని తిట్లాడుకుని ఏమి అటువంటివి ఏం లేదు కదా. ఇప్పుడు ఇంకొకటి, సీటు రాలేదని మిగతా పార్టీలో వాళ్ళు జెండాలు కాల్చి ఫ్లెక్సీలు చింపి ఇవన్నీ చేశారు. ఇప్పటికీ నేను మోడీ గారినే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆయనకి 400 సీట్లు రావాలి. ఈ దేశం బాగుండాలంటే మోడీ గారికి 400 సీట్లు. మోడీ గారు ఇంకా ఎన్డీఏ అంటున్నారు. నేనైతే మోడీ గారికి స్వతంత్రంగా అలా వస్తే ఈ దేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనేటువంటిది నా భావన. ఇప్పుడు స్వామీజీ హిందూపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? నేను హిందూపురాన్ని ఒకప్పుడైతే హిందూ శబ్దం ఉంది, దాంతో నేను మానసికంగా కనెక్ట్ అయ్యానని, రెండోది ఏంటంటే ఇక్కడ వెనకబాటుతనం ఉందని అనుకున్నాను. కానీ నేను వచ్చిన తర్వాత చూస్తే హిందూపురంలో వెనకబాటుతనం ఒకటే కాదు, హిందూపురంలో అభివృద్ధి జరగలేదనేదే కాదు, హిందూపురంలో ఏదో ఒక శక్తి ఉంది ఇక్కడ. ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక క్షేత్రం. ఈ పేరు కూడా అంత గొప్పది. ఆ శక్తిని ఇక్కడ మేల్కొలిపితే, నేను చెప్తున్నాను, ఆంధ్రాకి ఇది ఒక వన్ ఆఫ్ ది మస్ట్ విజిటింగ్ ప్లేస్ అయ్యేటువంటి గొప్ప స్థలం. ఇది నా మనస్సుకు అనిపించింది, నా హృదయాన్ని తట్టి లేపింది, నేను కనెక్ట్ అయ్యాను. కాబట్టే హిందూపురంలో, సరే హిందూపురం పార్లమెంటుకి నాకు సీట్ రాకపోతే ఈ 7 రోజులు 10 రోజుల్లో నాకు గుర్తు వచ్చిన తర్వాత వెళ్ళడం కష్టం కదా. అందుకని హిందూపురం అసెంబ్లీని ఎంచుకున్నా. అదే నా పేరుతో ఉంది. ఇక్కడి నుంచైనా మొదలు పెడతాం, తర్వాత అన్ని 7 నియోజకవర్గాల్ని మనం ఏ రకంగా ఆలోచిస్తాము, పైకి తీసుకెళ్ళగలం. నేను మీకు ఇందాక కూడా చెప్పాను కదా, నన్ను ఎవరు వదులుకోలేరు. కాబట్టి నేను గెలిచి నిలబడ్డప్పుడు, హిందూపుర ప్రజలు నన్ను గెలిపించిన రోజున, నేను ఇక్కడ టీడీపీని కలవను, వైసీపీని కలవను, 2 పార్టీలు నాకు సంబంధం లేదు. నాకు మోడీ గారే సంబంధం. నేను నేరుగా వెళ్తా, ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళి, నన్ను ఇలా గెలిపించారు ప్రజలు,
నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారు. 2 పార్టీల్ని కాదని ఒక పర్సన్ని గెలిపించారు వాళ్ళు వ్యక్తిగతంగా. మనం ఇది చేస్తే బాగుంటుందని నా విజన్ని వారి ముందు పెడతాను. వారు కూడా ఇక్కడ విజిట్ చేశారు. మీరు చూస్తే నాసిమ్ ఒకటి, తర్వాత లేపాక్షిలోకి వచ్చి వెళ్ళారు. కాబట్టి వారి అడుగు పెట్టారు అని అంటే ఏదో వారికి భవిష్యత్తు ఏదో ఒక ఆలోచన ఉంది వారికి. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికైనా ఇక్కడ హిందూపురం ప్రజలు ఆయన వచ్చి అడుగు పెట్టినటువంటి దాన్ని అనుసంధానం చేసుకుని ఇప్పుడు నన్ను గెలిపించడం వల్ల ఖచ్చితంగా దాన్ని నేను పైకి తీసుకెళ్ళగలను. పరిపూర్ణ స్వామి పోటీ పడుతున్నది ఒక ఆషామాషి వ్యక్తి కాదు, బాలకృష్ణ అంటే ప్రముఖ సినీ నటుడు. ఆయనతో మీరు పోటీ పడగలరా? ఆయనకి గ్లామర్ ఉంది, ఆయనకి వాళ్ళ నాన్నగారి యొక్క లెగసీ ఉంది, పార్టీ బలం ఉంది, ఆయనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అవన్నీ ఉంది కదా. అలా అయితే ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, చిరంజీవి గారు ఓడిపోయారు. ఇప్పుడు సినీ గ్లామర్తో మాత్రమే మనం పోటీ పడలేమనుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, చిరంజీవి గారు 1 చోట ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. కాబట్టి నా అభిప్రాయం గ్లామర్ అనేది జస్ట్ ఒక మెరుపు లాంటిది, గ్రామర్ అనేది హృదయాల్లోకి వెళ్తుంది. గ్రామర్ అంటే ఈక్వేషన్స్, అసలు ఏం చేయాలి, మనం ఇక్కడ ఎందుకు నిలబడాలి, మన హృదయ స్పందనని ఎలా 10 మందికి తెలియచెప్పాలి అనేది నా అభిప్రాయం. చెప్తున్నాను ఒక చిన్న మాట. నేను బయట చేసేది ఎంత చేస్తానో నా లోపల చాలా వర్క్ చేసుకుంటాను. అది ఎవరికి కనపడదు. నేను నా మనస్సుతోటి ఇక్కడున్న 2,50,000 మంది యొక్క హృదయాలకి నా మనోభావాల్ని ఎలా చేరవేయాలనేది నేను బాగా వర్క్ చేసుకుంటాను. అది కనుక చేరడం మొదలు పెడితే బయట చేసే ప్రచారం కంటే అది చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతున్నారు, మీరు హిందూపురంలో ఉంటారు, మీ అబ్బాయో మీ పాపో ఏదో అమెరికాలో ఉన్నారనుకుంటాను జాబ్ చేస్తూ, మీరు ఫోన్ చేస్తే తరంగాలు వెళుతున్నాయి కదా అక్కడికి. అలాగనే నా హృదయ తరంగాల్ని కూడా ఆ రకంగా అందరి దగ్గరికి చేరవేసేలా నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను, మీరు చూడండి. హిందూపురంలో చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇది రాష్ట్రానికి మేనిఫెస్టో ఉంటే అద్భుతంగా ఉంటుందని భావిస్తారు. ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టో పెడతారు, చంద్రబాబు గారు పెడతారు, నువ్వు ఇది ఇస్తావా నేను దీన్ని 10 ఇస్తాను, నువ్వు 10 ఇస్తావా నేను 50 ఇస్తానంటారు. ఆఖరికి ఇప్పుడు వీళ్ళిద్దరూ చేయబోయేది ఏంటంటే, నా అభిప్రాయంలో వీళ్ళిద్దరూ చేయబోయేది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, అది అన్నీ ఫ్రీ ఇచ్చేసి ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చి, ఇప్పుడు ఏంటంటే జీతాలు 10వ తేదీ ఇస్తున్నారు, లేకపోతే మొదటి వారం ఇస్తున్నారని వస్తుంది కదా. ఇక జీతాలు ఇప్పుడు బాబు గారు ఇచ్చే ఫ్రీలు చూస్తే ఇంకా అసలు అది జీతాలు మనం ఈ నెల జీతం ఒక 4 నెలలకు వచ్చిందండి ఏదో అనిపించుకునే పరిస్థితి వస్తుంది. నిజంగా మీ విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏమైనా చెప్పగలరా? నా విజయానికి కలిసి వచ్చే అంశాలు వీళ్ళిద్దరి వైఫల్యాలు. మొదటిది. నెంబర్ 2, హిందూపురం ప్రజలు కోరుకునేటువంటిది ఏంటనంటే, ఇక్కడ మాతో ఉండి మాకు ఒక క్లారిటీతో మమ్మల్ని ముందుకు నడిపే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకు ఒక అవగాహన ఉంది, కానీ అది సరిపోవట్లేదు. ఇంకా మరింత అవగాహనతో, మరింత క్లారిటీతో, పట్టుదలతో నిలబడి నడిపించగలిగే వ్యక్తిని కోరుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ వ్యాపారస్తులు ఏ రకమైన ఇబ్బంది లేకుండా హాయిగా వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి సిస్టమ్. ఇప్పుడు రేపు నేను మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. నాకు గుర్తు రాగానే ఖచ్చితంగా గుర్తుతో పాటు నేను ప్యాంప్లెట్ కూడా రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెడతాను. ఆ మేనిఫెస్టో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. హిందూపురం ప్రజలకి మీరు గెలిస్తే ఏం చేయాలనుకున్నారు? ఇప్పటికేమైనా ఫిక్స్ అయ్యారా? ఏం చేస్తారు? ఫిక్స్ అయ్యాను. నేను సప్తపది చెప్పాను కదా, దాంట్లో 3 చెప్పాను. మరో 4 మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. అది కాకుండా ఆ 7 సప్తపదుల్ని నిర్వహించడానికి మీకు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారు ఒక ప్రశాంతి నిలయం అని ఒక ఆశ్రమం కట్టారు. కానీ నేను హిందూపురాన్ని ఒక ప్రశాంతి నిలయంగా మార్చేటువంటి ఒక ప్రణాళిక ఉంది నా దగ్గర. ఎలా ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు, ఉద్యోగాల కోసం బయటికి వెళ్లకుండా ఇక్కడ నాకు నిజంగా హిందూపుర ప్రజలు అనుకూలించి నాకు ఓట్లేసి గెలిపిస్తే అమ్మవారి శక్తితో 1,50,000 మంది హిందూపురంలో బయటికి వెళ్లకుండా హాయిగా బతికేటువంటి ఒక ప్రణాళిక ఉంది. అది నేను రేపు మేనిఫెస్టో ద్వారా నేను వ్యక్తపరుస్తాను. అది నిజంగా హిందూపురం ప్రజలు నన్ను గెలిపించగలిగితే దానికి నేను ఢిల్లీలో నా ప్రాణం ఒడ్డైనా సరే అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అది జరిగితే 2,50,000 మంది ఉన్న హిందూపురంలో ఏదో ఉద్యోగాలు అవి ఇవన్నీ చేసుకుంటున్న వాళ్ళు ఉన్న రైతులున్నా మిగతా 1,50,000 మందికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, దీని దిశగా మిగతా రాష్ట్రాలు చూసేటువంటి ఒక ప్రణాళిక ఉంది నేను చెప్తాను. హిందూపురం ఒక హైపర్ సెన్సిటివ్ టౌన్. మీరు ప్రచారం సందర్భంగా
అదనపుగా మీరు భద్రత ఏమైనా కోరుకుంటున్నారా? భద్రత కావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా? అడుగుతారా? నేను ఇప్పుడైతే నాకేం అనిపించట్లేదు. అటువంటి సందర్భం ఏదన్నా వస్తే అప్పుడు చూద్దాం. ఎందుకంటే నన్ను ఇక్కడ అందరూ అభిమానిస్తున్నారు. నేను నడిచి వెళ్తుంటే అందరూ దండం పెడుతున్నారు. వాళ్ళు మామూలుగా నాయకుడు దండం పెట్టుకుంటే అందరి దగ్గరికి వెళ్తారు. నేను నడిచి వెళ్తుంటే అందరూ దండం పెడుతున్నారు. కాబట్టి నాకు ఇక్కడ నాకేం అనిపించట్లేదు. ఇక్కడ అంత సామరస్యత బాగుంది. ఇంకా దాన్ని మెరుగుపరచాలి. ఇంకొద్దిగా దురవగాహన, అటు ఇటు ఉన్న ఘర్షణ వాతావరణం తగ్గించగలిగితే హిందూపురం అద్భుతమైనటువంటి క్షేత్రం. ఏ వర్గ ప్రజలు మీకు సహకరిస్తారు, మీకు సపోర్ట్ చేస్తారని భావిస్తారు? నాకు ఉద్యోగస్తులే కాదు, వ్యాపారస్తులే కాదు, రైతులే కాదు, చేనేత కార్మికులే కాదు, డైలీ వలస వెళ్ళి వచ్చేటువంటి కూలీలే కాదు, ఇక్కడున్నటువంటి కూలీలే కాదు, అలాగనే విద్యార్థులే కాదు, యువతీ యువకులే కాదు, అన్ని వర్గాల వాళ్ళు నాకు ఖచ్చితంగా సహకరిస్తారనేటువంటిది నాకున్న స్ట్రాంగ్ ప్రగాఢమైన విశ్వాసం. ఆధ్యాత్మిక గురు స్వామీజీ గారు అందరికీ ఆశీస్సులు ఇస్తుంటాడు. సో స్వామీజీ ఇప్పుడు ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు మీరు ప్రజలకు చేతులకు దండం పెట్టిన పరిస్థితి వస్తుంది. మీరు అప్పుడు దాన్ని ఎలా భావిస్తారు? నేను ప్రజల దగ్గర దండం పెడితే నేనేమనుకుంటానంటే, ఆ ప్రజల గుండెల్లో భగవంతుడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా నేను ఆ భగవంతుడికే దండం పెడతాను. ఎవరైనా దండం పెట్టేది ముక్కుకి, కళ్ళుకి, కాళ్ళకి పెట్టం కదా. ఎందుకు పెడతాం ఇంకో వ్యక్తికి దండం? ఆ హృదయంలో భగవంతుడు ఉన్నాడని కదా. ఖచ్చితంగా అలానే పెడతాం. ఆశీస్సులు కోరుకుని మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆశీస్సులు అందిస్తాం. స్వామీజీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మిగతా గురూజీలు ఉంటారు, మీ గురువులు ఉంటారు, అంటే మీకు కింద సహచరులు ఉంటారు. వాళ్ళు మీరు రాజకీయాలకు వెళ్ళారు కాబట్టి మీకు ఇంకా మంచి విలువ పెరుగుతుందా తగ్గుతుందని భావిస్తారా? నేను ఈరోజు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత చాలామంది స్వామీజీలని నేను వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా పండితులు, కవులు వాళ్ళందరూ మాట్లాడితే ఏమంటున్నారంటే, మీలాంటి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇప్పుడు అవసరం. ఇప్పుడు 175 మంది అసెంబ్లీలో కూర్చుంటారు అనుకుందాం. ఒక్క కాషాయం కట్టినటువంటి నిస్వార్థమైన ఒక్క వ్యక్తిని మేము కళ్ళారా చూద్దాం అనుకుంటున్నాం. మార్పు సంస్కరణకి అదొక పునాది అవ్వాలని మేము భావిస్తున్నాం. మీరు ఖచ్చితంగా నిలబడాలి, ధర్మరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అనేది వాళ్ళందరి భావన. స్వామీజీ ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓట్లు సంపాదించుకోగలుగుతారా, లేదంటే సామరస్యమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని ఆకట్టుకొని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తాను? నేను సామరస్యము, వివాదము కాదు. ఏది విలువైనవో, ఏది ప్రజలు కోరుకుంటున్నారో దాన్నే చేస్తాను. కానీ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు వెళ్ళను. వివాదం అంటే ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడటం, అంతే కదా. ఇప్పుడు బాలకృష్ణ ఏంటి, బాలకృష్ణ ఎంత మాట్లాడను. ఆయన కష్టపడ్డాడు. ఆయన జీవితంలో ఎన్నో వందల సినిమాలు ఎంతో చేశాడని చిన్న విషయం కాదు. ఆయన జీవితంలో ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన స్థాయిని ఆయన నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు దీపిక గారు ఉన్నారు, వాళ్ళు ఏదో వ్యాపారమో మంచో చెడో చేసి వాళ్ళు నిలబెట్టుకున్నవాళ్ళు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడకపోతే ఒక స్థాయికి రారు కదా. వాళ్ళ కష్టాన్ని మనం గౌరవించాలి, కానీ అవి వాడెంత వీడెంత అని కుసంస్కారంగా మాట్లాడకూడదు. నాకు అది ఇష్టం లేదు. కాబట్టి నేను ఎప్పుడూ ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా తోలనాడడం ఇష్టపడను. నేను ఇష్టపడను. నన్ను వాళ్ళు అన్నారనుకోండి, ఒకవేళ వాళ్ళు విఘ్నతకు వదిలేస్తాను, ప్రకృతికి వదిలేస్తాను. ప్రకృతి తన పని అది చేసుకుంటూ పోతుంటుంది. ప్రకృతి వైద్యం చాలా గొప్పది, ఎప్పుడూ చెప్తుంటాను నేను. ప్రకృతి వైద్యం ఇస్తే కరెక్ట్గా అన్నీ సెటరేట్ అవుతాయి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఎవరిని ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదని నేను ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టానా? నేను ఎప్పుడైనా బాలకృష్ణ గారిని తిట్టానా? వీళ్ళే కదా ముస్లిం ఓట్లని మాకు పోతాయి, స్వామీజీకి ఇస్తే మేము దెబ్బతింటామని మాట్లాడుకుని నా సీట్ రాకుండా చేసింది వీళ్ళే కదా, అది తెలుస్తుంది కదా. కాబట్టి నేనేమి ఎప్పుడూ తిట్టలేదు, ఎప్పుడు తోలనాడలేదు. ఎస్, మీరు అలా అనుకున్నారు, నా వల్ల మీకు అది కీడు జరుగుతుందని మీరు ఆలోచించారు. కానీ నేను ఉండడం వల్ల మీకు మంచి జరుగుండొచ్చేమో నేను అనుకున్నాను. సరే, మన ఇద్దరం పక్కన పెడితే నేను చేయాలనుకునేది నేను చేస్తాను అనేది నేను చేస్తాను. స్వామీజీ ఎంత మెజారిటీతో గెలవాలనుకున్నారు? మెజారిటీ కంటే నేను వాస్తవం చెప్పాలి అని అంటే, హిందూపురం ప్రజలు అభివృద్ధి, ప్రగతి, ఒక ప్రశాంతమైన జీవితం, తర్వాత ఏ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటారు 24/7 అని ఆలోచించి ఓట్లేస్తే అది ఇంకా లెక్కల్లో చూడలేం మనం. అది వాళ్ళ ప్రేమతో చూడగలిగేది. రెండోది, మీరు నన్ను గమనించండి, 40 లక్షలు మీరు ఖర్చు పెట్టాలి అని మనకు ఒక 40 లక్షలు దాటితే మీరు డిస్క్వాలిఫై అవుతారు అని ఒక ఎమ్మెల్యేకి 40 లక్షలని పెట్టారు. నా కళ్ళు బైర్లు గమ్మి 40 లక్షలు ఏంట్రా,
అసలు మనం ఇక్కడ ఏదో సేవ చేయడానికి వచ్చాము. ఈ 40 లక్షల్లో నా దగ్గర కనీసం దాంట్లో 10వ వంతు కూడా నా అకౌంట్లో లేదు. ఇప్పుడు నా దగ్గర 4 లక్షలు లేదు నా దగ్గర. నేను ఎవరిని డబ్బులు అడగను ఇప్పుడు, ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా సేవ చేయడానికి అడగట్లేదు. నేను రాజకీయంలోకి వచ్చాను. ఇప్పుడు మనుషులకు అందరికీ కూడా రాజకీయం అంటే అది వేరే రంగం అనుకుంటున్నారు, కానీ ఇది గొప్ప సేవా రంగం. ఇది సేవ చేయగలిగడానికి ఒక అద్భుతమైన క్షేత్రం. కానీ అది ప్రజలకి ఇంకా అది ట్రాన్స్లేట్ అవ్వాలి. కాబట్టి నేను ఎవరిని అడగలేదు. నాకు 40 లక్షలు ఖర్చు ఏం పెడతారు 40 లక్షలకు అనుకున్నాను. కానీ నిజంగా చూస్తే ప్రాక్టికల్గా 40 కోట్లు ఒక్కొక్కళ్ళు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారు. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళేమో 40 లక్షలకి మించి రూపాయి పెట్టకూడదంటే వీళ్ళు ర్యాలీలకే కోట్లు ఖర్చు పెట్టేశారు. ర్యాలీ లెక్కేస్తే కరెక్ట్గా ఒక ర్యాలీ ఒక్కొక్కళ్ళు తీసిన ర్యాలీ లెక్కేస్తే ఇంక డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మొన్న చూస్తే ఒకళ్ళు 30,000 మందితో ర్యాలీ చేశారు. తలకి 100 రూపాయలు వేసినా అయిపోయింది, 3 కోట్లు అయిపోయింది. కాబట్టి అసలు ఇది ఆలోచిస్తే ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నేనైతే నిర్మలంగా నా అఫిడవిట్లో కూడా నా దగ్గర ఆస్తులు లేవు, నాకు ఏ రకమైన లైబిలిటీస్ లేదు, ఏ రకమైన ప్రాపర్టీస్ లేవు, నాకు నిజంగా ఏది లేదు. ఇప్పుడు నేను వేసుకునే ఈ ఉంగరం కూడా ఒకళ్ళు నాకు గిఫ్ట్కి ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వాడుకుంటామండి, మీ చేతిలో ఉంటే మాకు ఇష్టం అని చెప్పి అన్నారు. అంతే తప్ప నేను ఏది వాడను. జస్ట్ ఈ బట్టలే. ఈ బట్టలు కూడా నాకు ఆశ్రమంలో ఉన్నటువంటి నా ఫాలోవర్స్ ఏడాదికి ఒకళ్ళు 3 జతలు, ఒకళ్ళు 4 జతలు అలా వాళ్ళు స్పాన్సర్ చేసి ఇస్తారు. నా చెప్పులు ఒకళ్ళు కొనిస్తారు. నా బ్రతుకు అలాంటిది. కాబట్టి నేను ఇక్కడ హిందూపురానికి వచ్చినప్పుడు ఇదే జీవన విధానంలో ఇదే శైలిలో వెళతాను. ఇదే నా నిజాయితీని నేను ప్రజలకు చెప్తాను. ప్రజల గుండె చప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆ మార్పు వస్తే ఏ డోకా లేదు.